హాయ్ అండి, అందరికీ నమస్కారం. విజయవాడ అనగానే ముందుగా మనందరికీ గుర్తుకొచ్చేది కనకదుర్గ గుడి. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయం. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగులు ఎత్తు ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలతో, పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారికి 8 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుణ్ణి గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. అమ్మవారి గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి మనం చెప్పుకుందాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందులో ఒకటి కృష్ణమ్మకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి మనం చెప్పుకుందాం. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా సముద్రం వైపుకు ప్రయాణిస్తున్న కృష్ణమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చిందట. దాంతో కొంచెం దారిమని కృష్ణమ్మ కనకదుర్గమ్మను ప్రార్థించిందట. కనకదుర్గమ్మ కరుణతో కృష్ణమ్మకి ఇంద్రకీలాద్రి బెజ్జం ద్వారా ప్రవహించే అవకాశాన్ని ఇచ్చిందట. అలా ప్రవహించడం వల్ల ఆ ఊరిని అప్పట్లో బెజ్జంవాడ అని పిలుచుకునేవారట. అదే బెజవాడ అయింది. ఇప్పుడు విజయవాడ అని పిలుస్తున్నారు. అయితే కృష్ణవేణమ్మకు చేసిన సహాయముకు గాను దుర్గమ్మ కృష్ణవేణి ముక్కుపుడకను తీసుకుందట. అయితే కృష్ణవేణమ్మ ఒక షరతు విధించిందట. అది ఏమిటంటే, కలియుగము అంతమయ్యే సమయానికి తాను కొండ మీదకు ఎగసిపడి తాను ముక్కుపుడకను తీసుకుంటానని కనకదుర్గమ్మకు షరతు విధించిందట. అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కుపుడక అందుకునే సమయంలో కృష్ణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడే ఈ కలియుగం అంతమైపోతుందని అనుకుంటారు. జై దుర్గా భవాని. మేమైతే అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి గుడికైతే వచ్చామండి. అమ్మవారి దర్శనానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గము, 2 లిఫ్ట్ అండి, 3వది ఘాట్ రోడ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గోశాలండి. ఆవులు బయట ఉన్న ఆవుల్ని ఇక్కడ సంరక్షిస్తారట. చూస్తున్నారు కదా, లోపలన్నీ ఆవులండి. చాలా నీట్గా అయితే పెట్టారు. వాటికి ఫ్యాన్ కూడా పెట్టారు, చూసారా. వీటికి మనం ఏమన్నా ఫుడ్ పెట్టాలంటే గడ్డి అక్కడే అమ్ముతున్నారండి, వాళ్ళ దగ్గరే తీసుకోవాలంట. మనం బయట నుంచి ఏమీ తీసుకురాకూడదట. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ గడ్డి వాటికి పెట్టాలనుకుంటే మనం ఏమన్నా తీసుకొని పెట్టవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే ఇదంతా ఆర్గానిక్ ఫుడ్ అండి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అయితే అమ్ముతున్నారు, తీసుకోవచ్చు. అలాగే మన ఆ గోశాల పక్కనే కృష్ణుడి గుడి అయితే ఉందండి. కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం కదా. కృష్ణుడి టెంపుల్ అయితే ఉంది పక్కనే, గోశాల పక్కనే లెఫ్ట్ సైడ్కి కృష్ణుడి గుడి అయితే ఉంది. గోశాల పక్కనే ఉందండి, చూస్తున్నారు కదా. అలాగే కొంచెం మనం ఎదురుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ ప్లాంట్ అయితే ఉందండి. టెంపుల్ మొత్తానికి కూడా కొండ మీద ఈ మంచినీళ్ళ సరఫరా అయితే ఉంటుందట. అలాగే ఫ్రంట్కి అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ శ్రీ మల్లేశ్వర స్వామి మండపం అయితే కనిపిస్తుంది. చూస్తారు కదా, ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉందండి బిల్డింగ్. ఇంకానే మీకు కనిపిస్తుంది కదా, 7 ఫ్లోర్స్ శ్రీ మల్లేశ్వర స్వామి మండపం అండి అది. ఇక్కడైతే రైట్ సైడ్ అయితే మనకు కొన్ని షాపులు అయితే కనిపిస్తున్నాయి. ఈ షాపులో పిల్లలకు సంబంధించిన ఐటమ్స్,
అలాగే పూజా సామాగ్రి, గాజులు అవన్నీ కూడా అక్కడైతే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి, దొరుకుతాయి. ఎవరికైనా కావాలితే కొనుక్కోవచ్చు. శ్రీ మల్లేశ్వర స్వామి మహామండపం అండి. అలాగే మీకు ఇంకా కొంచెం ఫ్రంట్కి అలాగా వెళ్తే ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడైతే చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క జతకి 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్కి అయితే ఫోన్లు భద్రపరిచే ప్లేస్ అయితే ఉందండి. అక్కడైతే మన ఫోన్లు అయితే అక్కడైతే ఇచ్చేసేయాలి. ఇక్కడైతే మన ఫోన్లు భద్రపరుస్తారు. ఒక్కొక్క ఫోన్కి వచ్చి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అమ్మవారి టెంపుల్స్ టైం అయితే మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. టికెట్ 100 నుంచి 300, 500 టికెట్స్ అయితే ఉన్నాయండి. ఓకే అండి, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.